వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. తీవ్ర వాయుగుండం బాలసోర్కి తూర్పు దిశగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ రోజు సాయంత్రం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య సాగర్ ఐలాండ్ ఖేపుపరా వద్ద తీరం దాటనుంది. తీవ్ర వాయుగుండంగానే బలహీనపడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వారం రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని భావిస్తున్నారు. ఉత్తర కోస్తాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్న అంచనాలతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరించారు. ఏపీలో అన్ని బోర్డరేవులకు 1వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశామంటున్న విశాఖ వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ కుమార్ తో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఏ విధంగా ఉండబోతుంది రానున్న వారం రోజుల పాటు కూడా? ప్రస్తుతం కూడా చాలా చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. నిన్న వాయువ్య బంగాళాఖాతం ఒరిస్సా తీరం ఆవల ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వద్ద ఒక వాయుగుండంగా పరిణమించింది. అది ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా పరిణామం చెంది 21.3 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 88.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద, అనగా వాయువ్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోనే, అనగా సాగర్ ఐలాండ్కు 60 కిలోమీటర్ల దూరంలో ఈశాన్య దిశలో, 110 కిలోమీటర్ల దూరంలో దిఘాకు తూర్పు ఆగ్నేయ దిశలో మరియు బాలాసోర్కు 160 కిలోమీటర్ల తూర్పు దిశలో కేంద్రీకృతమైంది. ఈ తీవ్ర వాయుగుండం రాబోయే కొన్ని గంటలలో పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ తీర ప్రాంతాలైన సాగర్ ఐలాండ్ మరియు ఖేపుపారాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో నెలకొన్న నైరుతి రుతుపవనాల పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో, తదుపరి 4 రోజులు 1-2 ప్రాంతాల్లో చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. తీరాన్ని సాగే సమయంలో ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? ఈదురుగాలి ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా ఉత్తర కోస్తాలో 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లతో వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కావున ఈ సుదూరమైన తీవ్ర వాయుగుండం వలన రాష్ట్రంలో ఉన్న ఓడరేవులన్నింటిలో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక అయిన డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1ను ఎగురవేయడం జరిగింది. ఇది ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం. అయితే గత 4 రోజుల నుంచి కూడా ఏదైతే ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ప్రస్తుతం రానున్న 2-3 రోజుల పాటు కూడా మోస్తారు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 5 రోజుల పాటు కూడా విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. తీవ్ర వాయుగుండంగానే బలహీనపడుతుంది తప్ప తుఫానుగా కేంద్రీకృతం అయ్యే అవకాశం లేదని చెప్తున్నారు.